హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం అయితే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. అది మీకు ఎంతో ఇష్టమైన మ్యాప్, క్లాక్ టవర్ మ్యాప్. సో ఇక్కడ చూసారా, వీళ్ళంతా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళతోనే మనం అయితే హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మన హిప్పాప్ అనమాట. హిప్పాప్ పక్కన బల్లిలా అతుక్కున్న కెల్లి ముందర మనకు ఎంతో ఇష్టమైన నోబితా పక్కన పింక్షాన్ పక్కన మీ అందరికి ఇష్టమైన అల్లరి పిడిగన షింగ్షాన్ అండ్ తన పక్కన వచ్చేసి డోరేమోన్. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి గ్రీన్ క్రిమినల్, బ్లూ క్రిమినల్, రెడ్ క్రిమినల్, ఎల్లో క్రిమినల్. సో వీళ్ళందరినీ పట్టుకోబోయేది ఎంతో భయంకరమైన భూతం, గ్రానీ భూతం. ఏంటి పిల్లలు, నన్ను మీరంతా మిస్ అయ్యారా? ఈ రోజు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందిలేండి. అలానే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అవునవును, మర్చిపోయా ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ అసలు లైకే కొట్టట్లేదు. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మనం మంచి వీడియోస్ తీసుకొస్తాం, అన్ని వస్తాయి మీకు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. గ్రానీ దయ్యం వెళ్ళి లెక్క పెట్టు 100. అలానే డామినేటర్, అలానే వెళ్ళి లెక్క పెడతా. నాకు దొరికిన వాళ్ళని మాత్రం ఈ కర్రతో కొట్టి చంపేస్తా. చూద్దాం ఎవరు దొరుకుతారో. ఎక్కడ లెక్క పెడదాం అబ్బా మనం? అది ఇక్కడ లెక్క పెడదాం. అమ్మయ్యా, ఈ చెట్టు దగ్గరికి వచ్చాను. 1 2 3 4 5 6 7. ఓకే హిప్పాప్ గారు వెళ్ళి దాంకోండి, ఏంది మీరు చూస్తా ఉన్నారు? అలానే డామినేటర్, అలానే వెళ్ళి దాంకుండా. అబ్బా అన్నా, ఏందన్నా మీరు నన్ను దేనికి గుర్తున్నారు అసలు? అంటే ఊరికి డామినేటర్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి దానుకుందాం అబ్బా? ఎక్కడ మంచి ప్లేస్ చూడాలి. ఎక్కడ బాగుంటది? ఇంట్లో అస్సలొద్దు, ఆ గ్రానికి ఈజీగా కనిపిస్తాం. వెళ్ళాలి ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎక్కడ దానుకుందాం? ఈ బాక్స్ వెనకాల దానుకుందాం. బాగుంటది ఇక్కడ. వద్దు అంటే అది ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా కనిపించేస్తా. నేను ఇటు పక్క వెళ్దాం. ఈ ఇల్లు ఏదో బాగుంది, ఈ ఇంట్లో దాక్కుంటా. సూపర్ గా ఉంటది. ఆ గ్రాని ఇటు నుంచి లోపలికి రాగానే నేను దాన్ని ఇండోర్ కొట్టేస్తా. అప్పుడు నన్ను ఎవరు ఆపేది? నేనే గెలుస్తా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి కెళ్ళి అక్క దాంకోపో. ఏం చూస్తా ఉన్నావు? అలానే డామినేటర్, వెళ్ళి దానుకుంటా. ఎక్కడికి వెళ్ళి దానుకుందాం మనం ఇప్పుడు? ఎక్కడ దానుకుందాం అబ్బా? ఈ ఇల్లు చూస్తా. అమ్మా అయ్యా, ఈ ఇల్లు ఏదో బాగుంది. ఇక్కడ దానుకుందాం. సూపర్ ఉంది ఇల్లు, బాగుంటుంది. కిల్లి అంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు నేను వెళ్తా డామినేటర్, నేను వెళ్తా. ఇప్పుడు చూడు, ఎక్కడ దానుకుందా అబ్బా మనం? ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లో ఈ ఫ్లోర్ ఏదైనా బాగుందా? ఇంట్లో ఇది బాగలేదు. లేదు, ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్దాం. ఎక్కడెక్కడైనా బాగుంటే బాగుంటది. మీరు ఇంకా లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎక్కడ బాగుంది? అది ఇక్కడ దానుకుంటే ఆ గ్రానీ భూతం రాగానే దాన్ని నా చేతులతో కొట్టంగానే అది కింద పడి ఏడ్చుకుంటా కిందకి వెళ్ళిపోవాలి మళ్ళీ. అది మన ప్లేసా మజాకా? ఎవరు తగ్గేదేలే. ఇప్పుడు నేను వెళ్తా డామినేటర్, నేను వెళ్తా. సరే అన్నయ్య వెళ్ళు. ఎక్కడ దానుకుందాం అబ్బా మనం? ఇటు పక్క వెళ్దాం. ఇటు పక్క వెళ్ళి ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే అక్కడ దానుకుందాం. ఆగండి, అక్కడ ఏదో ఇల్లు ఉంది కదా, ఈ ఇంట్లోకి వెళ్దాం. బాగుంటది. ఈ పెట్ల వెనకాల దానుకున్నాం అంటే ఆ దెయ్యానికి కనిపిస్తాం మనం. అందుకనే ఈ ఇంట్లోనే దానుకుందాం. కనిపించం, నాకు తెలుసు. ఎక్కడ? అది చూసారా, ఈ మూల దానుకున్నాం అంటే ఆ దెయ్యం కాదు, ఆ దెయ్యం మొగుడు వచ్చిన కనిపెట్టలేడు. అది సూపర్ గా ఉంది స్పాట్. మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డామినేటర్, ఇప్పుడు నేను వెళ్తా. నేను ఎక్కడ దానుకుందా అబ్బా? ఈ ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి ఆల్రెడీ ఆ గ్రీన్ క్రిమినల్ వెళ్ళాడు. వాడు ఏ ఫ్లోర్ లో దానుకుంటాడో చూసుకుని వాడికంటే పై ఫ్లోర్ లోకి వెళ్దాం. మనం ఎక్కడ దానుకున్నాడు? రే గ్రీన్ క్రిమినల్, నువ్వు ఇక్కడ ఉన్నావా? సారీ రా, చూసుకోలేదు. మనం ఇంకా పైకి వెళ్దాం. వాడు ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఇంకా పైకి వెళ్దాం. ఇది పైకి ఏది మెట్లయి? ఇక్కడ ఉన్నాయి మెట్లు. అది ఇక్కడ దానుకున్నామంటే ఆ గ్రానీ భూతం నాకు వచ్చేది కానీ మెట్ల నుంచి సరిగ్గా కనిపిస్తూ ఉంటది. ఫాస్ట్ గా వెళ్ళి సబ్జా కొట్టేస్తే అయిపోయింది. తగ్గేదిలే ఫ్రెండ్స్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే డామినేటర్, ఇప్పుడు వెళ్ళి నేను దానుకుంటా. ఎక్కడ దానుకుందాం అబ్బా మనం? ఇటు పక్క వెళ్దాం. ఎక్కడ ఆ ఇల్లు అదేదో బాగున్నట్టుందా? వెళ్ళి చూద్దాం. ఆగండి, ఆ ఇంట్లోకి. అది ఇటు వెళ్ళాలి. అమ్మా యారు తేడైంది. పెట్టలే. అయ్యో ఏంటిది, ఇంట్లోకి పెట్టెళ్ళిపోయింది. పెట్టా, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంట్లో తప్పు, నా ఇంట్లోకి రాబాగా నువ్వు. ఎక్కడ దానుకుందాం మనం? ఈ మూల బాగుంది, సూపర్ ఉంది ఈ మూల. అసలు ఈ అబ్బా ఏమైనా ఉందా? ఫ్రెండ్స్, మీరు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు ఆ గ్రానీ భూతాన్ని 2 కాళ్ళు 2 చేతులు నరికేస్తాం మనం. డామినేటర్ మోయ్యా, ఇప్పుడు నేను వెళ్తా మావయ్య. ఏంటి నువ్వా? రే మర్చిపోయి, ఒక్క నిమిషం రా, మీరు నలుగురు ఇక్కడే ఆగండి. ఏంటి మావయ్య, ఏమైంది? నాకు ఎందుకు ఆ గ్రానీ భూతం మీద డౌట్ వేస్తుందిరా. మీ అందరికి నేను ఒక కత్తి ఇస్తా. ఆ కత్తిని జాగ్రత్త పెట్టుకోండి. ఆ గ్రానీ భూతం వచ్చిందంటే దాన్ని అక్కడే పొడిచేయండి, అది చచ్చిపోద్ది. సరేనా? ఏంటి కత్తె? సరే మావయ్య, అందరికి. నోబితా ఇద్దరు ఇదే కత్తి, జాగ్రత్త. దీన్ని మనం జియోస్ బాబా దగ్గర పూజ చేపించి మరీ తెచ్చా. నాకు ఎందుకో ఆ భూతం మిమ్మల్ని, అసలే దాని చేతిలో కర్ర ఉంది, మిమ్మల్ని
కొట్టినా కొట్టద్ది. మీరు నాది గాని నిన్ను గాని కొట్టిందంటే ఈ కత్తి తీసుకొని దాన్ని పొడి చేసేది, సరేనా? సరే మావయ్య, నేను చూసుకుంటా కదా. ఇంకా నువ్వు చెప్పావు కదా, ఇంకా నేను చూసుకుంటా. ఫ్రెండ్స్, మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఆ గ్రానీ భూతాన్ని ఈ కత్తితో పొడిచి చంపేద్దాం. ఎక్కడ దొంగకుందాం మనం ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో ఒక నిమిషం, ఇంట్లో ఎవరైనా ఉన్నారని చూద్దాం. అయ్యో, కెళ్ళి అక్క ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ వద్దు. సారీ అక్క, సారీ వచ్చినందుకు. ఇంకా మనం ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? ఇంట్లో దాంకుందాం. అది ఇంట్లో కానీ వద్దు. ఎక్కడి నుంచి? అది అబ్బా అబ్బా అబ్బా, ఏమైనా ఉంది ప్లేసు. ఇక్కడ కానీ దాంకున్నాం అంటే ఈ అబ్బా మనల్ని ఎవరు ఇంక పట్టుకునేది? అసలు ఈ క్లాక్ టవర్ చుట్టూ మనం క్లాక్ టవర్ అంచుని దాంకో ఉన్నాం. ఇంకా ఆ గ్రాండీ భూతం వచ్చిందంటే ఇట్లా వెళ్ళి ఇట్లా ఫసకంట పొడుస్తా, ఇట్లా కానీ పొడుస్తా. అయిపోద్ది, అది ఇంకా చచ్చిపోద్ది. ఇంకా మనకి గ్రాండీ పీడ విడగలైపోద్ది. మామూలుగా ఉండదు. మరి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. సరే మావయ్య, సరే ఇప్పుడు నేను వెళ్తా. ఎక్కడ దానుకుందాం మనం? ఈ కత్తి ఇచ్చాడు మావయ్య. ఇప్పుడు ఆ దెయ్యం సంగతి నేను చూసుకుంటా. ఎక్కడికి దానుకుందాం? ఆగండి, ఇటు నుంచి వెళ్దాం. ఎక్కడ? ఇంట్లో. వామో, బ్లూ అన్నయ్య ఉన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ వద్దు మనం. ఆగండి. అది ఇక్కడ దానుకుందాం. సూపర్ గా ఉంది ఇక్కడ. ఈ అవ్వ ఏమైనా ఉందా ఇక్కడ? భలే ఉంది. రే డోరేమోన్, జాగ్రత్తగా వెళ్ళరా. అసలు ఆ గ్రానీ భూతం నీ మీద షింక్షాన్ మీద మాత్రమే ఉంది. అది మిమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు కూరండేద్దాం అని చూస్తుంది. జాగ్రత్త, సరేనా? సరే మావయ్య, నేను చూసుకుంటా కదా. నువ్వు ఈ కత్తి ఇచ్చావు. ఇంకా చూడు, ఆ గ్రానీకి నేను చుక్కలు చూపిస్తా ఈ కత్తితోటి. ఈ అమ్మ గ్రానీ, మాతోనే ఆడుకుందాం అనుకుంటావా? చేతాన్ని నీ సంగతి. ఇది అసలే మంత్రం చేపించిన కత్తి. ఇలా పొడిస్తే అట్లా స్వర్గానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎక్కడ దానుకుందాం మనం? ఎక్కడ దానుకుందాం అబ్బా? ఇక్కడ దానుకుందాం. భలే ఉంది ఇది. సూపర్ గా ఉంది. మోయ నేను చూడ గ్రాని భూతానికి చుక్కలు చూపిస్తా. నువ్వు ఈ కత్తి ఇచ్చావు కదా, దీనికి ఏం పూసావు మోయ? విషమా? ఆ విషాన్ని ఈ అమ్మ దాని పుర్రెలో దింపుతా. ఎక్కడున్నావే గ్రాని? నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఈ కత్తితో నీ పుర్రెలో దింపుతా. ఎక్కడ దానుకుందాం అబ్బా మనం? కిందకి వెళ్దాం. అది ఇక్కడ దానుకున్నాం అంటే ఎక్కడ? ఓకే, దీని సందులో దానుకుందాం మనం. అది ఇక్కడ దానుకుందాం మనం. ఈ అవ్వ గ్రాని, నువ్వు రావాలి. నా చేతిలో ఈ కత్తితో నిన్ను పొడవాలి. అయిపోయింది. ఎట్లా నీ పొట్టలో ఎట్లా పొడస్తా. నీ పొట్టలో ఇట్లా పొడుస్తా. సరేనా ఫ్రెండ్స్? మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 99 100 వచ్చేస్తున్నాను రా బుల్లోడా, నేను వచ్చేస్తున్నా. ఎక్కడున్నారు మీరంతా? మర్యాదగా రండి, లేకపోతే మిమ్మల్ని ఈ కర్రతో కొట్టి చంపేస్తా. ఎక్కడున్నారు? డామినేటర్ దాంకునేసారు అందరూ. దాంకునేసారు గ్రాని. నీకు చెప్పలేదు కదా నేను ఈ కర్ర తెచ్చింది ఎందుకో. నేను ఈ కర్రతో దాంకున్న ప్రతి ఒక్కడిని నా సరదా కోసం కొట్టి చంపేస్తా. ఏంటి, కొట్టి చంపేస్తావా? అయ్యో బాబోయ్, ఏంది గ్రాని నువ్వు మరీ ఇంత పిశాచిలాగున్నావు? మరి ఏమనుకుంటున్నావు? గ్రాని భూతమా మజాక? అసలు నేను కొరివి దెయ్యాన్ని. ఆకలి మీద ఉన్నా. కనిపించిన ప్రతి ఒక్కడిని చంపి కూరండేస్తా. ఎక్కడ దానుకున్నారా మీరు? రండి బయటికి. ఎక్కడెక్కడ? మీరు కామెంట్ చేయండి. ఎక్కడున్నారు ప్రతి ఒక్కరు? ఇంచాన్ ఎక్కడున్నాడు? మన డోరేమోన్ ఎక్కడున్నాడు? ఇటు పక్క ఎవరైనా ఉన్నారా? ఆగండి, ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఉంటారేమో. ఇంట్లో ఉంటే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఉన్నారా? ఆగండి, కిటికీలో నుంచి చూద్దాం. కిటికీలో ఎవరు లేరు. ఇటు నుంచి ఎగిరి చూద్దాం. ఓహో, ఎవరు లేరు ఇక్కడ. అంటే ఈ పక్కింట్లో ఉంటారేమో. ఈ పక్కింట్లో గాని వెళ్ళి చూద్దాం. అది ఇక్కడ గాని ఎవరు లేరు. అయ్యో, ఈ ఇంట్లో గాని ఎవరు లేరా? పైకి జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ నన్ను ఇండోర్ కొట్టారంటే నేను అయిపోతా. ఎవరైనా ఉన్నారా? ఇక్కడైతే ఎవరు లేరు. ఎవరున్నారు? బయటికి రండి. సిక్స్ కొడతా. బయటికి రండి మర్యాదగా. ఇక్కడ గాని ఎవ్వరు లేరు. అయితే ఇంకా ఇంట్లో ఉంటారేమో. వెళ్ళి చూద్దాం. ఈ ఇంట్లో గాని ఎవ్వరు లేరే. అంటే ఆ పైన ఇంట్లో ఉంటారేమో. వెళ్ళి చూస్తా. ఆగండి, ప్రతి ఒక్కరిని నేను ఈ రోజు చంపకుండా వదిలిపెట్టను. మీరు లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎక్కడెక్కడ డామినేటర్, నువ్వు మీ వాళ్ళని జాగ్రత్త దాపెట్టావు కదా అని నాకు తెలుసు. ఈ ఇంట్లో ఎవరు ఉన్నారా? ఈ సోఫా వెనకాల ఎవరు లేరు. ఈ సోఫా వెనకాల అంటే ఆ రూమ్ లో మంచం వేస్తుంది. మంచం కింద కానీ ఎవరు లేరు. ఇప్పుడు పైకి వెళ్దాం మనం. పైన ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఎక్కడ? అయ్యో, ఈ రూమ్ లో ఎవరు లేరే. అంటే పక్క రూమ్ లో ఉంటారేమో. పక్క రూమ్ లో ఉంటారా? ఉంటారు. దేనికి ఉంటారు? అసలే నేను కొరివి దెయ్యాన్ని. నాకెందుకో డౌట్ వేస్తుంది ఇక్కడ ఎవరో ఉన్నారని. ఇప్పుడు నేను నా టెలిపోర్టేషన్ వాడాలి. గ్రానీ శక్తి వర్ధిల్లాలి. వచ్చేసా. ఎవరున్నారు? రే క్రిమినల్ గా, నువ్వు ఇక్కడ ఉన్నావా? తీసుకో. నన్ను చెప్పారు కదా నేను కొట్టి చంపేస్తాను. నేను చెప్పిన తర్వాత ఇంకెట్లా వెళ్తా? ఒకడైపోయాడు. ఆ తర్వాత ఇంకొకడెవడు? అయిపోయాడు. ఇంకొకడు. ఆగండి, దీని పైన కానీ ఎత్తుకుదాం. దీని పైకి కానీ టెలిపోర్ట్ అవుదాం. ఓం భీం గ్రానీ శక్తి వర్ధిల్లాలి. ఇక్కడ ఎవరు లేరే. అంటే
పక్క రూమ్ లో ఉంటారేమో. అరవకుండా వెళ్ళాలి, అరవకుండా వెళ్ళాలి. ఓం భీమ్ గ్రాని శెట్టి వర్దిల్లాలి. వచ్చేసా. ఎవరున్నారు ఇక్కడ? ఏ రెడ్డి క్రిమినల్ నువ్వా? తీసుకో తీసుకో తీసుకో. ఇద్దరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు, ఇద్దరు అయిపోయారు. సిక్స్ కొట్టే నా కర్రతోటి. ఇంకా ఎవరున్నారు? ఇద్దరినైతే ఎలిమినేట్ చేసా. ఇంకా హిప్పప్పు కెళ్ళి ఎల్లో క్రిమినల్ బ్లూ క్రిమినల్ అంతే. ఇప్పుడు ఈ ఇంట్లో వెళ్ళి ఎతకదాం. అబ్బా అదే ఇంట్లో ఎవరైనా ఉంటారా? కెళ్ళి ఉంది, కెళ్ళి నేను చూసేసా. కెళ్ళి నేను నిన్ను చూసేసా. కానీ ఆడపిల్ల కదా, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. బతుకు కాకపోతే నేను నిన్ను అవుట్ చేసేస్తా. కెళ్ళి ఇండోర్, కెళ్ళి ఇండోర్, కెళ్ళి ఇండోర్, కెళ్ళి ఇండోర్ అవుట్ అయిపోయింది. కెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఈ ఇంట్లో ఎదగదాం. ఈ ఇంట్లో ఎవరన్నా ఉంటారనిపిస్తుంది నాకు. అంటే నేను ఇటు నుంచి వెళ్ళాలి. ఆగండి చూద్దాం ఎవరైనా ఉంటారేమో. అయ్యో కింద పడ్డానే. ఈ మెట్లెక్కి వెళ్దాం. అది అంతే అంతే. ఓ హిప్పప్ గాడు నేను నిన్ను చూసేసారా? హిప్పప్ గా నేను చూసేసా. వస్తున్నాను రా. అట్టుగా ఇటు పక్క చూడు కొంచెం. ఒరే హిప్పప్ గా నువ్వు నా చేతిలో సచ్చావు. ఈడేంటి కింద కూర్చునేసి ఒక్క దెబ్బకి. తీసుకో తీసుకో. ముగ్గురిని చంపేసా, ఒక రౌట్ చేసా. ఇంకా ఎంత మంది ఉన్నారు? ఇంకా బ్లూ క్రిమినల్ గాడు, ఎల్లో క్రిమినల్ గాడు, కింగ్షాన్, నోబితా, డోరేమోన్ అంతే వీళ్ళే. ఇప్పుడు ఎటు పక్క వెళ్ళి ఎతకదాం. ఈ ఇంట్లో ఆల్రెడీ ఎతికేసా. కెళ్ళి ఉంది. అయితే మనం ఈ ఇంట్లో వెళ్ళి ఎతకదాం. ఇంట్లో ఎవరైనా ఉంటారని అనిపిస్తుంది నాకు. చూద్దాం ఆగండి. ఓ నాకెందుకో నా సెన్స్ కి ఇంట్లో ఎవరున్నారనిపిస్తుంది. చూద్దాం ఆగండి. ఈ కిటికీలో అది చూసేసారా? ఎల్లో క్రిమినల్ వాడు నా సాయి చూస్తున్నట్టున్నాడు. నేను అందుకనే ఇటు నుంచి వెళ్ళి ఈ కిటికీ ఎక్కతా. ఈ కిటికీ అది వాడు ఎటుపక్క చూస్తున్నాడు, అటుపక్క చూస్తున్నాడు. నేను ఇప్పుడు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి వాడు మొహం పటా అంట ఒకటి ఇస్తా. అది మంచి ఐడియా. ఎల్లో క్రిమినల్ తీసుకో. అది మామూలుగా ఉండదు. గ్రాని దెయ్యం వర్దిల్లాలి. ఇంకా ఎక్కడున్నారా? ఎక్కడున్నారు? మర్యాదగా బయటికి రండి. ఎక్కడ దాకా ఉన్నారు మీరు? ఎక్కడ? ఇంకా ఒక 5 మంది మాత్రమే ఉన్నారు. 5 మంది. ఆ ఇంట్లో మొత్తం ఎతికేసా. ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. అంటే ఈ ఇల్లు ఎతకాలి ఇప్పుడు. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇటుపక్క ఎవ్వరు లేరు. అంటే ఇటుపక్క బ్లూ క్రిమినల్ నేను నిన్నగాని చూసేసా. వస్తున్నా నీకు కోటింగ్ ఇస్తా. ఏవరా బ్లూ క్రిమినల్? చూసేది లేదురా నేను వస్తున్నానని. మరి ఎంత నెగ్లిజెన్సా? ఎవ్వ క్రిమినల్స్ అందరూ వేస్ట్ రా. మీరు దేనికి పనికిరారా మీరు? మొత్తం మనం 5 మందిని ఎలిమినేట్ చేసాం. ఎవరు తగ్గేదేలే. ఇప్పుడు మనం ఎవరినంటే చేయాల్సింది. ఎవరున్నారు ఇప్పుడు? నోబితా, షింగ్షాన్, డోరేమోన్. ఇప్పుడు ఆ నోబితా గాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు నోబితా గాడు? పింక్షాన్, డోరేమోన్, షింగ్షాన్ ఉన్నాడు కదా. మర్చిపోయా. ఇంకా 4 ఉన్నారు. ఆ 4ని నేను ఎక్కడని వెతకాలి ఇప్పుడు? ఎక్కడని వెతకాలి? ఎక్కడని వెతకాలి? ఆగండి. నోబితా, డోరేమోన్ ఇద్దరు అక్కడ కనిపించారు నాకు. ఎవ్వరే మీరు ఏం చేస్తున్నారా? మీరు చూసుకునేది లేదా? ఆ డోరేమోన్ గాడేమో అటుపక్క చూస్తున్నాడు. ఆ నోబితా గాడేమో ఇటుపక్క చూస్తున్నాడు. ఇద్దరిద్దరేరా మీరు? ఆగురా. ఫస్ట్ మనం నోబితా గాడిని వేసేద్దాం. డోరేమోన్ గాడిని వేసాం అనుకోండి నోబితా అలర్ట్ అయిపోతాడు. అంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళి ఆ సందులోకి తిరిగి ఆ తర్వాత షింగ్షాన్ ఫస్ట్ ఆ నోబితా గాడిని వేసేయాలి. అదేదంటే ఇటు నుంచి వెళ్ళాలి. ఆ డోరేమోన్ కి డౌట్ రాకూడదు. వచ్చిందంటే వాడు గాని ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ ఉంది. వెళ్ళాలి. నోబితాగా తీసుకో. ఆడకు మళ్ళీ పైకి లేస్తున్నావు. అబ్బా నాకెందుకు దగ్గర డౌట్ వేస్తుందా? ఇది ఏదో ఉన్నట్టుంది. నోబితాగా ఏంట్రా మీ మావ నన్ను చంపన కత్తిచ్చాడా ఏంటి? కత్తి తీసుకొస్తావా? నా మీదకి కత్తి తీసుకొస్తావా? నా మీదకి కత్తే. ఎవరే ఏమనుకుంటున్నారు? నన్ను గ్రానీది ఏమనుకుంటున్నారా? ఇంకేమనుకుంటున్నారు? ఇటు పక్క వెళ్దాం. ఇంకెవరైనా ఉంటారేమో చూద్దాం. పింక్షాన్ నువ్వు ఇక్కడున్నావురా నాన్న? ఆగురా. నువ్వు ఆల్రెడీ షింగ్షాన్ లాగే ఉంటావు. తీసుకో. మళ్ళీ ఆడ పైకి లేస్తున్నావు. కత్తి తీసుకొస్తారా నా మీదకి? కత్తి ఏమనుకున్నారు? పింక్షాన్ కత్తి తీసుకొస్తారా నా మీదకి? అవ్వ పిల్లలరా మీరు నా ముందర. నా వయసులో సోగం ఉండరు మీరు. నా మీదకి కత్తి తీసుకొస్తారా? డోరేమోన్ గాడు ఉన్నాడు కదా అక్కడ. ఇంక డోరేమోన్ గాడు కానీ వేసేస్తే అయిపోద్ది. ఎక్కడెక్కడ? రే డోరేమోన్. అయ్యో గ్రాని వచ్చింది. రే డోరేమోన్ ఏంటి నా మీద కత్తి తీసుకొస్తారా? ఇప్పుడు చూస్తారా మీరు ఎట్లా నన్ను చంపుతారో. కావాలంటే నన్ను పొడిచి చూడు. గ్రాని శక్తి వర్దిల్లాలి. గ్రాని నన్ను
నన్ను చంపన వస్తావా? అయ్యో ఏంటిది, నేను పొడొస్తున్నా ఏం కావట్లేదు దీనికి. గ్రాని అయ్యో ఏంటి, నేను పొడొస్తున్నా దీనికి ఏం కావట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? గ్రాని నువ్వేం చేస్తున్నావు చెప్పు మర్యాదగా. గ్రాని మర్యాదగా చెప్పు. నన్ను పొడవాలనుకుంటారా పిల్లలరా మీరు? నువ్వు ఎప్పటికీ పొడవలేవు. నన్ను పొడవాలనుకుంటావా? నన్ను పొడవాలనుకుంటావరా? సిక్స్ కొడతా నిన్ను. ఏమనుకుంటున్నావు? ఇంకా అందరూ అయిపోయారు, ఇంకా షించాన్ గడు ఒక్కడే. వాడిని కానీ చంపేస్తే అయిపోద్ది. ఎక్కడ దాకా ఉన్నావురా షించాన్? పిల్ల పొడంకాయ ఎక్కడ దాకా ఉన్నావు? ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఆ షించాన్ గడు ఎక్కడ దాకా ఉన్నాడు? అందరినీ ఫినిష్ చేసి ఆ షించాన్ గడు అక్కడే. వాడెక్కడున్నాడు? వెంటనే వెళ్ళి ఈ వార్తని డామినేటర్ కి చెప్పాలి, అందరూ చనిపోయారని. వాళ్ళకి నా కోసం కత్తినిచ్చి పంపించాడు. వేస్ట్ గాళ్ళు నన్నేం చేయలేకపోయారు. డామినేటర్ నీ వాళ్ళకి కత్తిచ్చి పంపించేవా? నన్ను చంపను. వాళ్ళు నన్ను ఏం చేయలేరురా డామినేటర్. తెలుసు కదా నా సంగతి, నేను దొరికిదయ్యాన్ని. ఏంటి మా వాళ్ళందరినీ చంపేసావా? అయ్యో అయ్యో ఏంది, ఏం చెప్తున్నావు గ్రాని? మరి ఏమనుకుంటున్నావు? ఇంకా ఒకడు బతుకున్నాడులే, వాడే మీ పిల్ల పిశాచి షించాన్ గాడు. ఇప్పుడు వాడిని వెళ్ళి వెతకుతున్నా. ఎక్కడ దాకా ఉన్నా వాడు గాని చేస్తాడు. అబ్బా గ్రాని ఏంటి గ్రాని, ఆ షించాన్ గడా? అయ్యో ఇప్పుడు వెళ్ళి ఆ షించాన్ గారిని వెతకాలి. ఎక్కడ దాకా ఉన్నారా షించాన్ బుజ్జి కన్నా? మర్యాదగా బయటికి రా. ఆగండి, ఇటు పక్కేందో సందుందే, ఈ సందులోకి వెళ్ళి వెతకతా. షించాన్ ఎక్కడ దాకా ఉన్నావు? అయ్యో ఈ గ్రాని వస్తుంది, పరిగిస్తే చెప్తా దీని సంగతి. గ్రాని ఏంది, నన్ను చూడలేదా? ఇది చెప్తా అట్టే పరిగి. గ్రాని నువ్వు అయిపోయావు గ్రాని, నువ్వు అయిపోయావు. ఏంటి నా శక్తి ఆన్ చేయలేదురా రే షించాన్. అబ్బా అయ్యా, ఈ షించాన్ గాడు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి నన్ను పొడి చేసాడు. అబ్బా దీనికి విషం పూసింది. అయ్యో నేనేంటి కదలట్లేదు, నేను కదలలేకపోతున్నా. రే షించాన్ ఏం పూసేవరా దాంట్లో? మరి ఏమనుకుంటున్నావు షించాన్ మజాక? ఈ అమ్మ గ్రాని నన్ను మా వాళ్ళు ఏమయ్యారు? మర్యాద చెప్పు, ఏమయ్యారు? రే షించాన్ నన్ను చంపి మీ వాళ్ళందరికి విముక్తి ఇచ్చావు కదా, చిరారని సంగతి. వచ్చే జన్మలో మళ్ళీ నిన్ను వదిలిపెట్టను. ఆ గ్రాని పిలిచిన ఆత్మలన్నీ అయిపోయి ఉంటాయి అంటే మన వాళ్ళందరూ కానీ బతికే ఉంటారు. ఎవరున్నా ఇక్కడికి రావాలి తొందరగా. రే షించాన్ ఏం కాలేదు కదరా నీకు? గ్రాని వచ్చిందని దడికి. అయ్యో ఏంటిది గ్రాని అనా? రే గ్రానిని చంపేసావా నువ్వు? రే షించాన్ నువ్వు తోపురా, ఎవరు చేయలేని పని నువ్వు చేసావురా షించాన్. నువ్వు తోపురా షించాన్ నిజంగా. మావయ్య మన వాళ్ళందరినీ చంపేసిందంట కదా మావయ్య గ్రాని. దీన్ని నువ్వు చంపేసావు కదా, వాళ్ళందరూ బతికేసి ఉంటారని అనిపిస్తుందిరా. పద వెళ్ళి చూద్దాం. పద మావయ్య వెళ్ళి చూద్దాం. వామ్మో డామినేటర్ అన్నయ్య, ఈ గ్రాని చూసావా మనతో డిమిండల్ ఆడదామని చెప్పి మనల్ని చంపేయాలని చూసింది. దీన్ని అట్లో మన ధైర్యవంతుడైన షించాన్ చంపేశాడు. అవునవును, మీరంతా సేఫే కదా, మీకేం కాలేదు కదా. ఫస్ట్ ఆ గ్రాని వచ్చి కొట్టిందన్న, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు మాకు. ఆ తర్వాత మళ్ళీ మీరు పిలవంగానే వచ్చాను. అది అంటే మనం విజయం సాధించినట్టే, ఈ గ్రానిని మనం చంపేసినట్టే. ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోకి లైక్ కూడా అవుతాయి, ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్ ఎన్నో వస్తాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.